కూటమి నేతల అండతో అనకాపల్లిలో భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 100 కోట్ల విలువైన కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. సనాతన ధర్మం అని చెబుతున్న కూటమి నేతలు ఆలయ భూములనే కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. భూమి కబ్జాపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూపై చేసిన పాపాలే కూటమి నేతలకు శాపాలై పట్టి పీడిస్తున్నాయన్నారు గుడివాడ అమర్నాథ్. కనికా పరమేశ్వరి ఆలయానికి చెందిన భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు, సత్యవతితో కలిసి పరిశీలించారు. ఆయన పైన ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ వరకు అందరి పాత్ర ఉందనుకుందాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ పాటికే వారు నోటీస్ బోర్డు పెట్టాల్సినటువంటిది పోయి వారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఇదంతా చేయడానికి ఇక్కడ ఎవరు అండగా నిలబడ్డారు? ఒకవేళ అండగా నిలబడకపోతే ఇంత ఇష్యూ గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అధికారంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులు కానీ, మీరు కానీ మాట్లాడకపోతే కేవలం మీ అండతోనే ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. అందుకనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.